ఒక చిన్న పట్టణంలో సీతమ్మ అనే తల్లి తన కొడుకు అర్జున్తో కలిసి జీవించేది. భర్త చిన్నప్పుడే చనిపోవడంతో అర్జున్కు తన కష్టాలతోనే పెంచింది. అర్జున్ చిన్నవాడిగా ఉన్నప్పుడు సీతమ్మ ఎన్నో కష్టాలు పడేది. ఉదయం ఇతరుల ఇళ్లల్లో పనిచేసేది. సాయంత్రం ఇంటికి వచ్చి కొడుకుకు వండి పెట్టేది. తనకు ఆకలిగా ఉన్నా, నాకు ఆకలిగా లేదు నాన్న, నువ్వు తిను అని చెప్పేది. అర్జున్ కొత్త బట్టలు కొనడానికి తన బట్టలను కూడా కొనకుండా ఉండేది. కొడుకు చదువు కోసం తన దగ్గర ఉన్న చిన్న బంగారం గొలుసును కూడా అమ్మేసింది. అర్జున్ మాత్రం తల్లి పడుతున్న కష్టాలను పూర్తిగా అర్థం చేసుకోలేదు. రోజులు గడిచాయి. అర్జున్ బాగా చదువుకొని ఒక పెద్ద కంపెనీలోని ఉద్యోగం సంపాదించాడు. మంచి జీతం రావడంతో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. కొత్త స్నేహితులు, కొత్త జీవితం, కొత్త ఆలోచనలు. అమ్మ మాత్రం అదే చిన్న ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఒకరోజు అర్జున్ తల్లితో అన్నాడు, అమ్మా, నాకు ఉద్యోగం వచ్చిన తరువాత నా జీవితం చాలా మారిపోయింది. నేను ఇప్పుడు నగరంలో ఉండాలి. నువ్వు ఇక్కడే ఉండి చూసుకో. సీతమ్మ నవ్వుతూ, నువ్వు సంతోషంగా ఉంటే చాలు నాన్న, నేను ఇక్కడే ఉన్నా నాకు బాధ లేదు అని చెప్పింది. అర్జున్ నగరానికి వెళ్ళిపోయాడు. మొదట్లో ప్రతిరోజు తల్లికి ఫోన్ చేసేవాడు. తర్వాత వారానికి ఒక్కసారి, ఆ తర్వాత నెలకు ఒక్కసారి, చివరికి ఫోన్ చేయడం కూడా తగ్గిపోయింది. సీతమ్మ మాత్రం ప్రతిరోజు తన కొడుకు ఫోన్ కోసం ఎదురు చూసేది. ఒకరోజు ఆమె అనారోగ్యానికి గురైంది. పక్కింటి వాళ్ళు అర్జున్కి ఫోన్ చేశారు. అర్జున్ వెంటనే ఇంటికి వచ్చాడు. తల్లిని చూసి అతని గుండె పగిలిపోయింది. ఆమె చాలా బలహీనంగా కనిపించింది. అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, నన్ను క్షమించు, నేను నిన్ను ఇంతకాలం ఒంటరిగా వదిలేశాను. సీతమ్మ తన కొడుకు చేతిని పట్టుకొని నవ్వింది. నువ్వు నా కొడుకువి నాన్న. తల్లికి కొడుకుపై కోపం ఎక్కువ కాలం ఉండదు. ఆ మాట విన్న అర్జున్ ఏడ్చేశాడు. అప్పుడు సీతమ్మ మంచం పక్కన ఉన్న ఒక పాత పెట్టెను చూపించింది. అర్జున్ ఆ పెట్టెను
తెరిచాడు. అందులో అతని చిన్ననాటి ఫోటోలు, స్కూల్ సర్టిఫికెట్లు, మొదటి బహుమతి, చిన్నప్పటి బొమ్మలు ఉన్నాయి. అన్నింటినీ తల్లి ఇన్నేళ్ళుగా జాగ్రత్తగా దాచుకుంది. అందులో ఒక చిన్న కాగితం కూడా ఉంది. అది అర్జున్ చిన్నప్పుడు రాసిన ఉత్తరం. అమ్మా, నేను పెద్దయ్యాక నిన్ను చాలా బాగా చూసుకుంటాను. అర్జున్ ఆ కాగితం చదివి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. తల్లి వైపు చూసి అన్నాడు, అమ్మా, నేనిచ్చిన మాట మర్చిపోయాను. కానీ నువ్వు మాత్రం నా ప్రతి మాటను ఇంతకాలం గుర్తుపెట్టుకున్నావు. సీతమ్మ తన కొడుకు తలపై చెయ్యి పెట్టి, నువ్వు నా కోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు నాన్న. నువ్వు నా దగ్గర కాసేపు కూర్చుంటే చాలు. ఆ రోజు అర్జున్ ఒక విషయం అర్థం చేసుకున్నాడు. అమ్మకు డబ్బు కంటే కొడుకుల సమయం ముఖ్యం. కొడుకులు ఎంత పెద్దవాడైనా, ఎంత డబ్బు సంపాదించినా తల్లి కళ్ళకు మాత్రం అతను ఎప్పటికీ తన చిన్న బిడ్డే. ఆ రోజు నుంచి అర్జున్ తన తల్లిని తనతో నగరానికి తీసుకెళ్ళాడు. ప్రతిరోజు ఆమెతో మాట్లాడేవాడు. ఆమెకు కావలసినవి కొనేవాడు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆమెతో సమయం గడిపేవాడు. ఒక్క సాయంత్రం అర్జున్ తల్లి ఓడిలో తలపెట్టుకుని అన్నాడు, అమ్మా, నాకు ఈ జీవితంలో చాలా విషయాలు ఆలస్యంగా అర్థమయ్యాయి. కానీ నిన్ను కోల్పోయేలోపు అర్థమయ్యాయి. అదే నా అదృష్టం. సీతమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇందులో నీతి. అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం లేదు. అమ్మ మన కోసం చేసిన త్యాగాలు మనం తిరిగి ఏమీ ఇవ్వలేం. కానీ ఆమెకు మన సమయం, ప్రేమ, గౌరవం ఇవ్వగలం. మీ అమ్మ మీతో ఉన్నట్లయితే ఈరోజే ఆమె దగ్గరికి కూర్చోండి. ఒక్కసారి ప్రేమగా, అమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు అమ్మ ఉన్న ఇల్లు కాదు, ఒక స్వర్గం. అమ్మను ప్రేమించే ప్రతి కొడుకుకు ఈ కథ అంకితం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మరిన్ని వీడియోల కోసం.